జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ కవి దివంగత సి నారాయణ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అఖిల భారత రెడ్డి సంఘం భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సాహితీ ప్రపంచానికి సినారే చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసిన గొప్ప సాహితీవేత్త అని, తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన ఆదర్శమూర్తి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా నాగిరెడ్డి, వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, అఖిల భారత రెడ్డి సంఘం వేములవాడ కన్వీనర్ వెంకటరెడ్డితో పాటు విహెచ్పి నాయకులు రాధాకృష్ణారెడ్డి, బీజేపీ నేతలు రాజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, తీపిరెడ్డి కరుణాకర్, మాజీ సర్పంచ్ శ్రీహరి తదితరులు హాజరయ్యారు. వారి ఆత్మకు శాంతి ఉండాలని అందరం రెడ్డిల తరఫున అందరం కలిసి ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే ప్రతి ఒక్క రెడ్డి కుల బాంధవునికి రెడ్డిలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో హనుమాన్పేట వాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక రకమైన పురస్కారాలు పొంది సినీ రచయిత, సాహిత్య అవార్డులో భాషా సాంస్కృతిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అదేవిధంగా అనేక రకమైన పద్మభూషణం, పద్మవిభూషణం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఈ సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలోనే ఇలాంటి ఒక మారుమూల గ్రామ హనుమాన్పేట గ్రామంలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇలా మండల పరిషత్ కార్య ఆవరణలో ఇలా సినారే మందిర్ కానీ ఇలాంటి కార్యక్రమంలో వారు చేసిన సేవలను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు సి.నారాయణ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక తెలుగు తేజం, ఒక సినీ పాటలు, కవిత్వాలను, కళలను ఈ ప్రాంతవాసిగా పేరు ప్రఖ్యాతలు సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను హనుమాన్పేట ప్రాంతాన్నే ఒక రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు చేసిన మహనీయులు. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి వారి కొలువై ఉన్న వేములవాడ పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉత్తర నక్షత్రం సందర్భంగా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, భక్తజనం పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడం సంతోషకరంగా ఉంది అని తెలిపారు. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమో నమః. స్వామి శరణం. ఉత్తర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర పాల్గొనే నక్షత్రం సందర్భంగా గత సంవత్సరాల కాలంగా ప్రతి నెల జన్మ నక్షత్రం రోజున భక్తుల సహకారంతో స్వామివారికి అభిషేకాలు చేయిస్తుంటూ ఇక్కడ ప్రతి నక్షత్రం రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి నెల ఘనంగా నిర్వహించుకుంటున్నాం. స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళ భక్తులపై ఉండి వారికి మరిన్ని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. నాగుల పంచమి పర్వదిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని పలు ఆలయాలతో పాటు పాముల పుట్టల వద్ద పాలు పోసి నాగుల దేవతలను పూజించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ పట్టణంలో నిర్వహించిన నాగుల పంచమి సందర్భంగా పలు ఆలయాలలో పూజా కార్యక్రమాలతో పాటు పాలు పోసే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానిక భీమేశ్వర ఆలయం, సాయిబాబా ఆలయం, నాగులమ్మ గుడి వంటి ప్రముఖ దేవాలయాలలో భక్తుల రద్దీ కనిపించింది. శ్రావణ మాస శుక్లపక్ష పంచమి నాడు జరుపుకునే పర్వదినానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నాగదేవతను ఆరాధిస్తూ పుట్టల వద్ద పాలు పోసి తమను చల్లగా చూడాలని నాగదేవతలను ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులను వేడుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి పెద్ద ఎత్తున రావడంతో ఆలయాల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.
రెండు చెప్పుకుంటే నువ్వు పోతాను మరి అవి తీసేస్తా అయిపోయింది మరి తీసేస్తా శంభావన్నీ తీస్తే ఒక దెబ్బ వేసుకుంటా ప్రతి సంవత్సరానికి ఒకసారి పండగ వస్తుంది నాగుల పంచమి. ఆ రోజు అందరికీ సంతోషకరమైన శుభకరమైన దినం. అందరు వచ్చి పుట్టల పాలు పోస్తారు. ఇంట్లో స్నానాలు ఆచరించి పూజలు ఆచరించి ఇక్కడికి వచ్చి పుట్టల పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి అయ్యా నాగన్న మా అందరినీ మంచిగా ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కాపాడు తండ్రి అని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన వేములవాడ పట్టణ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరికీ సంతోషమైన రోజు. ఈరోజు నాగుల పంచమి రోజు అందరికీ అంగరంగ వైభవంగా అందరూ మంగళ స్నానాలు అందరూ చేసి నాగులకు పాలు పోయడం జరుగుతుందండి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ ఎల్లవేళలా వర్షాలు పాడి పంటలు అందరికీ వేములవాడ పట్టణ ప్రజలకు కాకుండా మన జిల్లా పరిషత్ కూడా చాలా సంతోషంగా ఆడవాళ్లకు అందరికీ శుభాకాంక్షలు. వాతావరణ సమతుల్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వన మహోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాలలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలో కదంబ వృక్షాలతో పాటు పలు మొక్కలను నాటారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం తగ్గుతుండడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం తదితర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించిన రోజే దానికి సార్థకత లభిస్తుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తిప్పాపూర్ గోశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, అధునాతన పద్ధతుల్లో రానున్న రోజుల్లో విశాలమైన గోశాల నిర్వహణకి కేబినెట్ ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐఎస్ఐ సర్టిఫికేషన్ కోసం తన వంతుగా కృషి చేస్తున్నారని, గోశాలకు సర్టిఫికేట్ వచ్చే వరకు తన వంతుగా ప్రభుత్వంతో మాట్లాడుతూ సివిల్ వర్క్స్ కూడా కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఇన్ఛార్జి ఈవో రాధాబాయ్, మున్సిపల్ ఆలయ సిబ్బంది హాజరయ్యారు. సందర్భంగా విఐపి ప్లాంటేషన్ కింద విప్ సార్కి ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. విప్ సార్ వచ్చారు, ఇక్కడ కదంబ చెట్లు నాటారు. దీని తర్వాత ఈ గోశాలలో పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా పరిశీలించారు. సో దాదాపుగా ఇక్కడ సివిల్ వర్క్స్ నడుస్తూ ఉంది, సార్కి చూపించడం జరిగింది. దీంతోపాటు గ్రీన్ ఫాడర్ కోసం మనం మరిపల్లిలో దాదాపు 40 ఎకరాలు, మరి నాంపల్లిలో 20 ఎకరాలు అది కేటాయించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ డైరెక్ట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్లీ మనం గ్రీన్ ఫాడర్ కోసం చెట్లు నాటుతున్నాం. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో, ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని, అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా, అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో, అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఒకవేళ గ్రామాల్లో చెట్లు నాటేటప్పుడు పండ్ల చెట్లను, పూల చెట్లు గిట్ట ఒకవేళ మనం పెట్టుకున్నట్టయితే ఒక 2 సంవత్సరాల తర్వాత పండ్లు కాసే సమయం దాకా మనం ఎట్లాగూ ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని మనకు అవకాశం ఉంది కాబట్టి పండ్లు కాసేంత వరకు మనం సంరక్షించి, పూలు పూసేదాకా మనం సంరక్షించినట్లయితే ఆ ఇంటి ఓనరే ఆ ఇంటి ముంగట్టున్నటువంటి చెట్టును కాపాడుకునే బాధ్యత సామాజిక స్పృహతో తీసుకుంటారని చెప్పినటువంటి ఆలోచనతో మనం ఆ కార్యక్రమంలో ముందుకు పోతే ఇంకా బాగుంటుంది అనేటువంటి మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈవోతో పాటు కలెక్టర్ గారితో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోవాలి, మనం చెట్లను సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.
పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద 9,20,00,000 నిధులతో నిర్మించనున్న మహిళా వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలిసారి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యటించిన సందర్భంగా బాలికలకు హాస్టల్ లేక పడుతున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, విద్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, పేదలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతుగా కృషి చేస్తున్నారని సందర్భంగా తెలిపారు. హాస్టల్ నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో 2005 సంవత్సరంలో డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసి నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నూతనంగా 11,000 టీచర్ పోస్టులను కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించామని, మరింత మంది ఉపాధ్యాయులు కూడా నియమించడానికి ప్రభుత్వం త్వరలో డిఎస్సిని నిర్వహిస్తుందని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్తో పాటు ఇతర అధికారులు, లెక్చరర్లు హాజరయ్యారు. గృహిణి ఇది అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. నా పేరు భవ్యశ్రీ. నేను కామారెడ్డి నుండి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇక్కడ హాస్టల్ లేదని నేను సిరిసిల్లలో ఉంటున్నాను. సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ నుండి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ టైంకి వెహికల్స్ రాకపోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే హాస్టల్ అయితే దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నా నుండి థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ థ్యాంక్స్. సో నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల నుండి బాలికల వసతి గృహానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మా కళాశాల తరఫున వీరందరికీ కూడా పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా ముందుకు తీసుకుని పోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదేవిధంగా విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తారు. గత 80 దశకంలో ఐటీఐలో సీటు వచ్చినట్టు ఉద్యోగం వచ్చినట్టు భావించి అనేక మంది ఐటీఐలో చేరేవారు. కానీ ఇప్పుడు ఐటీఐ చేసిన ఉద్యోగం వస్తలేదని చెప్పని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఏటీసీలుగా మార్చి ఒక్కొక్క కాలేజీకి 42 నుంచి 46 కోట్లతోటి ఐటీఐల స్థానంలో ఈరోజు ఏటీసీ కాలేజీ కూడా తీసుకురావడం, అది కూడా నియోజకవర్గం ఒకటి రావడం రుద్రంకి. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ కూడా ఉండాలని చెప్పండి. ఆ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 200 కోట్ల రూపాయలతోటి సుమారు వేదాలకు సంబంధించి 4 వేదాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వేల రాజధాని ఆలయంలో జరిగినాయి. అంటే విద్యార్థులు ఆల్ ఇండియా పరీక్షల గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అలాంటివి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేడం కొండ సురేఖ గారు చొరవ తీసుకుని ఈరోజు అలాంటి పరీక్షలు 3 రోజులు వేముల రాజన్న ఆలయంలో కూడా జరిగిన క్రమంలో సంస్కృత డిగ్రీ కాలేజ్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏ రంగాల్లో ఈ ప్రాంతంలో విద్యకు సంబంధించినటువంటి సంస్థలు వస్తే బాగుంటుందో దానికి తప్పనిసరిగా మీరు కలెక్టర్ గారు కూడా ఇక్కడ మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినట్టయితే వాటిని ప్రభుత్వం తీసుకుని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా పేదల అభివృద్ధి కోసం పాటుపడాలి, పేదలకు విద్యాదాయాన్ని ఇవ్వడంలో మనం ముందుండాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాన్ని మనం పుణికిపుచ్చుకొని వాటిని మన ప్రాంతానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేద్దామని వాటి ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరాయ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసి దవాఖానలో వార్డులను పరిశీలించడమే కాకుండా రికార్డులను, మందులను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి విచ్చేసిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవలు అందుతున్న విషయం, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాల ఊడిపోవడం గమనించి వెంటనే సరిచేయాలని ఆదేశించడంతో పాటు ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉంచాలని, గడ్డితో పాటు ఇతర కలుపు మొక్కలు లేకుండా ఉంచుకోవాలని సూచించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబాతో పాటు దేవతి ముదిరాజ్ దంపతుల సహకారంతో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం రోజున ప్రారంభించారు. ప్రతి సంవత్సరం యువతను ప్రోత్సహించే ఉద్దేశంతోనే తన ఆధ్వర్యంలో యువతకు క్రీడాశక్తిని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు కార్యకర్త చిగురు వెంకన్న తెలిపారు. కాగా మంగళవారం నిర్వహించిన టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మేరుగా అంజాగౌడ్, గ్రామస్తులు పెద్ద ఎత్తున యువకులు హాజరై ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా
కాగా పాల్గొన్న విజేతలకు మొదటి బహుమతిగా 4,000, రెండవ బహుమతిగా 3,000 నగదును అందిస్తున్నామని ఈ సందర్భంగా వెంకన్న పేర్కొంటూ క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ సత్తా చాటుకోవడమే కాకుండా క్రీడాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు మామిండ్ల లక్ష్మణ్, నాయకులు మంద బాలరెడ్డి, కరుణాకర్, అనిల్, దాసోజు శ్రీనివాస్, బీసీ విభాగం జాతీయ కార్యదర్శి సురేష్ గౌడ్, బట్ట మురళీకృష్ణ, తోటకూర శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. శ్రావణ మాస శుక్లపక్ష పంచమి సందర్భంగా జరుపుకునే నాగుల పంచమి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో భక్తులు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు తరలి వెళ్లి పాములకు పాలు పోసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అన్ని గ్రామాల్లో జరిగిన నాగుల పంచమి వేడుక సందర్భంగా వేకోజాము నుండే మహిళలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి పుట్టల వద్దకు చేరుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించి నాగపడికల వత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టలో పాలు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్రమైన నాగపంచమి వల్ల దేవతను పూజించడంతో తమ కోరికలు నెరవేరుతాయని, సకల పాగాలు తొలగిపోతాయని భక్తులు వెల్లడించారు. ఒక వక్క తీసుకురా అమ్మో ఉల్లెక్క గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల ముస్తాబాద్ పట్టణం మురికి ముస్తాబాద్గా మారిపోయిందని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్ పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ భాజపా నేతల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఈవోకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం రోజున మేజర్ గ్రామ పంచాయతీ ముస్తాబాద్లో పర్యటించిన సందర్భంగా వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పలు పట్టణాలు, కాలనీల్లో పారిశుద్ధ్యం సరియైన విధంగా చేపట్టకపోవడం వల్ల ఎక్కడికక్కడ విష జ్వరాలు సోకుతున్నాయని, పందులు, శునకాలు స్వైర విహారం చేస్తూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ పంచాయతీ కార్యదర్శి రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని మర్చిపోయి పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహించడంలో పూర్తిగా విఫలం అయింది అని ఈ సందర్భంగా క్రాంతి కుమార్ పేర్కొంటూ ఇప్పటికైనా బ్లీచింగ్ వేయించడంతో పాటు మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయించడం, మురికి కాలువలు తీయించడం తదితర పనులతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నేతలు మెంగని మహేందర్, మీస శంకర్, శ్రీనివాసరావు, పద్మ, సత్యం, రమేష్, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. మీరు ఇలాంటి చర్య తీసుకపోతే మా పార్టీ తరఫున మేమే జాడగట్టబట్టే దీనికి నిరాశన తెలుపుతామని మన అధికారులకు మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గత ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వంలోని పెద్దలు, మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా నిర్లక్ష్యం చేసి ముస్తాబాద్కి ఎవరైనా అతిథులు వస్తే మురికితో స్వాగతం చేసే పరిస్థితి ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పడింది. మరి గత ప్రభుత్వం వాళ్ళ గ్రామాలలోకి అవార్డులు తెచ్చుకున్నారు, పచ్చదనం పరిశుభ్రత మీద చాలా అభివృద్ధి పథకాలు చేసిరు. ముస్తాబాద్ పెద్ద చెరువునైతే పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి ఇట్లా అందరి ద్రాక్ష పండు లెక్క ముస్తాబాద్ పట్టణ ప్రజలకు చూపించి ఇక్కడున్న 8 నుంచి 10-12 వేల ఓట్లకు పైచుకు జనాలను మోసం చేసి కాలనీవాసులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మురుగునీరంతా చేరి కింది వైపుకు కనీసం పొలాలు, పంట పొలాలలో రైతులు నాట్లేసుకుందాం, ఎవరైనా కలవానికి మొక్కలు నాటేయడానికి రావాలంటేనే ఇబ్బంది పరిస్థితి, ఆయింట్మెంట్ పెట్టుకొని అక్కడ నాట్లేసే పరిస్థితికి వచ్చింది. మరి ఎందుకు ఈరోజు ముస్తాబాద్ను మురికిగా మార్చినారు? గత ప్రభుత్వాన్ని మరియు ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఎక్కడో ఏమో చేసామని డప్పులు కొట్టుకుంటూ కాదు, ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్ది పెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో ఇక్కడ పాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఇది ఇట్లనే ఉన్నట్టుంటే ముస్తాబాద్ ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్లో ప్రధానంగా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న అనేక సమస్యలపై ఈఓ గారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక సమస్యలు అదేవిధంగా కుప్పలు తెప్పలుగా ఉండడం జరిగింది. ప్రజల నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా ఇక్కడ సమస్యలు తీరతలేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనకాడం. అందుకే అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో
ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మరియు ఇందిరమ్మ కాలనీలో నీటి ఎద్దడి కూడా ఉంది, ఆ నీటి ఎద్దడిని కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.